అండి, వెల్కమ్ టు స్వాతి కోన యూట్యూబ్ ఛానల్. నా పేరు స్వాతి. ఈరోజు మనం ఎంతో టేస్ట్ అయిన కొబ్బరుండలు ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం ఇలాంటి పాత్రలో 1/2 కేజీ బెల్లం, 100 గ్రాముల పంచదార, 1/2 లీటర్ నీళ్ళు పోసి బెల్లం కరిగే వరకు నీట్గా కలుపుకోవాలి. దీనికి పెద్ద పాగాలేం అవసరం లేదండి, చాలా ఈజీ, సింపుల్ మెథడ్లో చేసుకోవచ్చు. ఇలా బాగా బెల్లం కరిగి పైకి నురగలు వచ్చినప్పుడు అందులో మనం ముందుగా ఉంచుకున్న 2 కొబ్బరికాయల కొబ్బరి తురుముని అందులో యాడ్ చేసుకోవాలి. ఇలా వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా దగ్గర అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతున్నప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది, టేస్ట్ మారిపోతుంది. ఇలా దగ్గరగా అయినప్పుడు ఇందులో ఒక 2 చెంచాలు ఆవు నెయ్యి వేసుకోవాలి. ఇది మీ ఆప్షనల్, నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. చూసారా మా విలేజ్లో నెయ్యి ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది నెయ్యి. వేసాక ఒకసారి బాగా కలుపుకోవాలి. చాలా దగ్గరగా అయ్యే వరకు కలపాలి, ఆపకుండా కలుపుతూనే ఉండాలి. చూసారా వీడియోలో చూపించినట్లు గరిటికి ఇలా అంటుకున్నట్లు కలిపితేనే మనకి కొబ్బరుండలు పర్ఫెక్ట్గా వస్తాయి. మీరు ఎప్పుడైనా ఇలా వచ్చే వరకు ఉండకుండా త్వరగా స్టవ్ ఆఫ్ చేసేస్తే కొబ్బరుండలు గట్టిగా రావు, మెత్తగా అయిపోతాయి. మనం కొబ్బరుండలు వేసుకోవడానికి ప్లేట్కి ఇలా నూనె రాసి అందులో వేసుకోవాలి. అప్పుడే కొబ్బరుండలు ప్లేట్ కంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇలా వేసి కొద్దిగా చల్లారనివ్వాలి గాలి కింద. మరీ ఎక్కువ చల్లగా అయితే కొబ్బరుండలు చుట్టుకోవడానికి రావు, గట్టిగా అయిపోతుంది. అందుకే కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఉండలు చుట్టుకోవాలి. చూసారా వీడియోలో చూపించినట్లు ఇలా చేతికి నూనె రాసుకొని చిన్న చిన్న ఉండల్లా చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చుట్టుకోవచ్చు. చూసారా నా వంతు బాధ్యతగా నేను కూడా చుడుతున్నాను. మా అక్క అంత బాగా చుట్టకపోయినా నేను కొద్దిగా రౌండ్గా చుడుతున్నాను. అసలు చుడుతున్నప్పుడే తినేలంత జ్యూసీగా ఉన్నాయండి లడ్డూలు. మీరు కూడా ఇంటి దగ్గర ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎప్పుడైనా వేడివే రౌండ్గా ఇలాగా చుట్టుకోవాలి లడ్డూలాగా, లేకపోతే గట్టిగా అయిపోతాయి. కొద్దిగా కష్టమైన చేతులు రెడ్గా అయినా మనం వేడివే చుట్టుకోవాలి. చూసారా ఇలా చుట్టుకుంటే ఎంతో టేస్టీ జ్యూసీ కొబ్బరి లడ్డూలు రెడీ అవుతాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.